ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు సర్కారు ఏటా సరికొత్త కార్యక్రమాలను తీసుకొస్తోంది. ఈసారి విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్తో పాటు నోట్బుక్స్ అందించడం వంటి సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అయితే ఇప్పటికే పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు కావస్తున్న సందర్భంగా సర్కారు కార్యక్రమాలు ఎలాంటి ఫలితాలిస్తున్నాయి, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల కట్టడికి సర్కారు తీసుకుంటున్న చర్యలు ఏంటి? ఈ అంశాలపై స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్తో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి. నాణ్యమైన విద్య ప్రతి ఒక్కరికి అందించాలి. గత కొంతకాలంగా ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఇది. ఇందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకుంటున్నామట అటు ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా అధికారులు చెప్తున్నారు. అయితే పాఠశాల ప్రారంభమై దాదాపు నెల రోజులైంది. మనం తీసుకున్నటువంటి ఈ చర్యలు ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి, విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఇంకా ప్రభుత్వం ఏం చేయాలనుకుంది, ఈ వివరాలు తెలిపేందుకు ప్రస్తుతం అంటున్నారు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. మనం అందరికీ బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పి ఈ ఇయర్ కొత్తగా చాలా ప్రోగ్రామ్స్ చేపట్టారు. అంటే బ్రేక్ఫాస్ట్ తీసుకురావడం కానివ్వండి, పిల్లలకి సంబంధించినటువంటి ఏదైతే యూనిఫామ్ చేంజ్ చేస్తున్నారు, వీటితో పాటుగా వర్క్ బుక్స్ ఇస్తున్నారు. సో ఇవన్నీ ఎలాంటి రిజల్ట్ ఇచ్చాయి? గతేడాదితో పోలిస్తే ఈసారి పిల్లలు అంటే స్కూల్స్లో ఇంటేక్ ఎంతవరకు పెరిగింది? సో మీరు లాస్ట్ ఇయర్ అంటే 25-26లో మనకు దానికన్నా బిఫోర్ ఇయర్తో పోలిస్తే మనకు ఒక 20,000 మంది గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కువ రావడం జరిగింది. సో అదేవిధంగా ఈ ఇయర్ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో ప్రభుత్వము అన్ని విధాలుగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఈసారి మనము రీఓపెనింగ్ డే రోజే పిల్లలందరికీ కూడా నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా రీఓపెనింగ్ డే ఇవ్వడం జరిగింది. టీచర్స్ డిప్లాయ్మెంట్ కూడా జిల్లా కమిటీ, కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ డిఈఓ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఎక్కడైతే సర్ప్లస్ టీచర్స్ ఉన్నారో వాళ్ళని నీడీ స్కూల్స్కి పంపడానికి కూడా అది కూడా మనం డెలిగేట్ చేసాం. లాస్ట్ ఇయర్ కూడా అదే విధంగా చేసాం, ఈ ఇయర్ కూడా చేసాం. సో అన్ని స్కూల్లో కూడా అడిక్వేట్ నెంబర్ ఆఫ్ టీచర్స్, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మన టీచర్స్ ట్రైనింగ్ కూడా ఈసారి షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. క్యాస్కేడ్ మోడల్లో చేస్తాం టీచర్ ట్రైనింగ్. అండ్ ఈసారి అన్ని ట్రైనింగ్స్ కూడా మనము ఆగస్ట్ లోపలనే కంప్లీట్ చేస్తాం. సో దట్ ఆగస్ట్ తర్వాత టీచర్స్ దే విల్ బి ఫుల్ ఫ్లెజ్డ్ వాళ్ళ స్కూల్లో వాళ్ళ పిల్లలతో పాటే వాళ్ళు ఉండాలన్న ఉద్దేశంతో మ్యాక్సిమం ఆల్ ట్రైనింగ్స్ విల్ ట్రై టు కంప్లీట్. టీచర్స్ రీఓరియంటేషన్ ట్రైనింగ్ కానీ ఏదైనా కానీ ఆగస్ట్ లోపల వీల్ కంప్లీట్. దాంతో టీచర్స్కి ఎక్కువ టైం ఉంటుంది పిల్లలతో స్పెండ్ చేయడానికి. అది కాకుండా ఈసారి మనము వర్క్ బుక్స్ ఇస్తున్నాం కొత్తగా. అండ్ 1 to 5 వర్క్ బుక్స్ ఆల్రెడీ పాతదే ఇస్తున్నాం. బట్ ఈ ఇయర్ మనం 10th వరకు కూడా వర్క్ బుక్స్ కూడా అందరు పిల్లలకి టు ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం అది కూడా ఈ ఇయర్ కొత్త స్టెప్ తీసుకోవడం జరిగింది. బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రజెంట్ కొన్ని స్కూల్స్లో మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఫుల్ ఫ్లెజ్డ్గా ఎప్పటికీ అన్ని స్కూల్స్కి అందుబాటులో వచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి యూనిఫామ్స్ ఇంకా అందలేదు అనే మాట వినిపిస్తుంది. కాబట్టి ఈ మొత్తం యూనిఫామ్స్ ఎప్పటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది? సో బ్రేక్ఫాస్ట్ అండ్ మిల్క్ స్కీమ్ మీకు తెలుసు, అందరు పిల్లలకి ఆల్రెడీ ఇది టెండర్స్ వేసేసి ఏజెన్సీస్ కూడా ఫైనలైజ్ అయినాయి. అండ్ దీంట్లో సివిల్ వర్క్ కూడా ఒక పార్ట్. అంటే సెంట్రలైజ్ కిచెన్ కాబట్టి అక్కడ ఒక సెంట్రలైజ్ కిచెన్ కట్టాలి. సో 39 కిచెన్లు మనము అనుకుంటున్నాం. రాష్ట్రం మొత్తం సర్వ్ చేయాలంటే ఒక 39 కిచెన్లు మనం చేయాలి. దాంట్లో ఒక 7 ఎగ్జిస్టింగ్ కిచెన్స్ ఆల్రెడీ ఉన్నాయి. మిడ్ డే మీల్స్ చేయడము, కొడంగల్ అట్లాంటివి ఉన్నాయి. అవి ఆ 7 సెంట్రలైజ్ కిచెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆల్రెడీ మనం 15th of June నుంచే ఫంక్షనల్ చేసి అన్నిట్లో కూడా మనము ఈ బ్రేక్ఫాస్ట్ మిల్క్ 1,00,000 మంది పిల్లలకు మనము ఆల్రెడీ స్టార్ట్ చేసాం. మిగతా అన్నీ కూడా మనం వాళ్ళకి ఐడెంటిఫై చేసాం. బ్రౌన్ ఫీల్డ్ కిచెన్స్ అంటే మార్కెట్ యార్డ్స్, హ్యాండ్లూమ్, ఇవి గోడౌన్స్ లాంటివి ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో సివిల్ వర్క్తో కూడుకున్నది అనమాట. సో సివిల్ వర్క్ కాగానే వెరీ షార్ట్లీ ఇవన్నీ యాజ్ అండ్ వెన్ ఇప్పుడు కొన్ని షెడ్స్ తొందరగా అయిపోతాయి. 1 monthలో ఒక 5 షెడ్లు అయిపోయినాక అది అక్కడ స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొక 10 అయితే 10 అట్లా వెరీ షార్ట్లీ అన్నిట్లో కూడా అందరి పిల్లలకు కూడా మనం ఈ బ్రేక్ఫాస్ట్ విత్ మిల్క్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. యూనిఫామ్స్ కూడా మనకు కేజీబీవీలో వచ్చేసినాయి. యూనిఫామ్స్ 495 కేజీబీవీలో ఆల్రెడీ క్లాత్ కూడా ఎస్హెచ్జి వాళ్ళ దగ్గర ఉంది. అండ్ మనం యూనిఫామ్కి సంబంధించి సెలవులకు ముందే మనం సర్ప్, మెప్మా వాళ్ళకు పిల్లల మెజర్మెంట్స్ ముందే ఇవ్వడం జరిగింది. ఇప్పటికి మన కేజీబీవీలు వచ్చేసినాయి. కేజీబీవీలో ఆల్మోస్ట్ నేను సాటర్డే రిపోర్ట్ తీసుకుంటే ఒక 20,000 పేర్స్ పిల్లలకు మనం యూనిఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. సో మిగతా స్కూల్స్ కూడా మనకు ఒక 4-5 జిల్లాలలో వచ్చేసినాయి. మనకు స్టిచ్చింగ్ కూడా స్టార్ట్ అయింది. వెరీ షార్ట్లీ విల్ బి ఏబుల్ టు గివ్ టు ఆల్ స్టూడెంట్స్. గతేడాది ఫలితాలు చూసినా దాంతోపాటుగా ఈటీవీ వైపు నుంచి మేము స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత చాలా స్కూల్స్ విజిట్ చేసినప్పుడు పర్సంటేజ్ వైజ్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ వైజ్గా టీచర్లు టీచ్ చేస్తున్న విధానం చాలా బాగుంది. అండ్ సిటీలో చాలా స్కూల్స్ హాఫ్ డే మాత్రమే రన్ అవుతున్నాయి. సో దట్ కొంత అంటే పిల్లల అటెండెన్స్ పడిపోతుంది
అయిపోతుంది అనేది టీచర్స్ కంప్లైంట్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంపొందించడానికి ఏం చేయాలనుకుంటున్నాం? అర్బన్ ఏరియాలో చాలా ఎక్సడస్ ఉంది, పీపుల్ రూరల్ నుంచి అర్బన్ వస్తున్నారు. సో దాన్ని గ్రహించే మన ఆనరబుల్ సీఎం గారు మోర్ దెన్ 1000 crores తో ఒక క్యూర్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఏదైతే అర్బన్ ఏరియాలు ఉందో దాంట్లో మనము కొన్ని కొత్త స్కూల్ కాంప్లెక్సెస్ కడుతున్నాం, కొన్ని ఎగ్జిస్టింగ్ స్కూల్స్ ని అప్గ్రేడ్ చేస్తున్నాం. అంటే అక్కడ ఇప్పుడు సపోజ్ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉంటే అది 12th దాకా చేస్తాం, హై స్కూల్ ఉంటే 12th చేస్తాం, ప్రైమరీ ఉంటే అక్కడ ప్రీ ప్రైమరీ పెడతాం, అప్పర్ ప్రైమరీ హై స్కూల్ చేస్తాం. అర్బన్ ఏరియాలో ఎక్కడైతే రూమ్స్ లేవో అక్కడ ఆ స్కూల్స్ లో రూమ్స్ కూడా అడిషనల్ రూమ్స్ కూడా కట్టిస్తున్నాం. సో ఆ ప్రాజెక్ట్ లో దాంతో క్యూర్ లో చాలా మట్టుకు మీరు చెప్పినట్టు ఆ 1000 crores వర్క్ గ్రౌండ్ అయిపోతే చాలా మట్టుకు యూ విల్ హ్యావ్ అడిక్వేట్ క్లాస్ రూమ్స్ ఇన్ క్యూర్ రీజన్. ఇప్పుడు మనం స్కూల్స్ ని పెంచడానికి ప్రయత్నిస్తున్నామని మీరు చెప్తున్నారు. అయితే దీనికి భిన్నమైన ఇంకో వాదన కూడా ఉంది. స్కూల్స్ మూసివేయాలనుకుంటుంది ప్రభుత్వం, 4000 తగ్గించాలనుకుంటుంది. దీని మీద విద్యార్థి సంఘాలు చాలా వరకు ఆందోళన చేస్తున్నాయి. అసలు ఈ సందర్భంగా మీరు వాళ్ళకి ఏం క్లారిటీ ఇస్తారు? నిజంగా ప్రభుత్వం పాఠశాలలు మూసివేయాలనుకుంటుందా? మనకు ఒక్క స్టూడెంట్ ఉంటే కూడా వీఆర్ రన్నింగ్ దో స్కూల్స్. అంటే ఇప్పుడు చాలా మట్టుకు ఏమవుతుంది అంటే రూరల్ ఏరియాలో ప్రతి జీపీలో కొన్ని జీపీలలో మల్టిపుల్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు రన్ చేస్తున్నారు, మేము రన్ చేస్తున్నాం. అన్ని స్కూల్స్లో కూడా అడిక్వేట్ టీచర్స్ ఇచ్చాం. నేను ఇప్పటిదాకా చెప్పినట్టు 1:17 ఉంది మన పీటీఆర్. ప్రైవేట్ స్కూల్స్లో ఫీజుల మీద రెగ్యులేషన్ ఉండాలి అనే మాట చాలా ఏళ్ళ నుంచి వింటున్నాం, బట్ అది ఎప్పుడూ అవ్వడం లేదు. ఈ సంవత్సరం కూడా చాలా ఎత్తున దీని మీద అటు పేరెంట్స్ కన్సర్న్ రేజ్ చేస్తున్నారు, విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేస్తున్నారు. ఈ ఫీజుల్ని మనం ఎందుకు కట్టడి చేయలేకపోతున్నాం? ఎప్పటి దీని మీద చర్య తీసుకునే అవకాశం ఉంటుంది? అది ఆల్రెడీ మీకు తెలుసు, దీనిపైన ఒకటి యాక్ట్ కూడా, ఒక డ్రాఫ్ట్ బిల్లు కూడా తయారు చేయడం జరిగింది. ఇట్ ఈస్ అట్ అడ్వాన్స్ స్టేజ్ విత్ వేరియస్ డిస్కషన్, ఇంటర్ డిపార్ట్మెంటల్ కన్సల్టేషన్లో ఉంది. సో మనం ఈ ఇయర్ కొత్తగా ఏం చేశామంటే అన్ని ప్రైవేట్ స్కూల్స్ది వాళ్ళ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా మేము తెప్పిస్తున్నాం. అండ్ వీ ఆల్సో వాంట్ ప్రైవేట్ స్కూల్స్ టు అప్లోడ్ దిస్ ఫీ స్ట్రక్చర్ ఇన్ దేర్ వెబ్సైట్ అండ్ మా వెబ్సైట్లో కూడా పెట్టించే ప్రయత్నం చేస్తాం. అండ్ అది అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. మీరు అన్నట్టు ఏదైతే ప్రైవేట్ స్కూల్ ఫీ రెగ్యులేషన్ యాక్ట్ ఉందో అది గవర్నమెంట్ లెవెల్లో అట్ అడ్వాన్స్ స్టేజ్లో ఉంది అండ్ ఇట్ ఈస్ అట్ కన్సల్టేషన్ లెవెల్లో ఉంది ఇంకా. సో ఇది పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెరుగు చేయడానికి దాదాపు 1000 కోట్లు ఖర్చు చేస్తున్నట్టుగా డైరెక్టర్ నవీన్ నికోలస్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.